ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారంగా ఓటేశానని ఆనం తెలిపారు. రహస్యంగా జరిగే పోలింగ్ లో నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రోజు సజ్జల మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు, మేమతడిని ఓటు అడగలేదు అని చెప్పారన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత 20 కోట్లు తీసుకుని నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల ఎలా ఎదిగాడో తనకు తెలుసని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను నిలదీశారు. అందరూ తనలానే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. డబ్బు తీసుకుని ఓటేయాల్సిన అవసరం తనకు లేదని ఆనం స్పష్టం చేశారు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఏదైనా పార్టీ మారినా లేకుంటే మరొక ఎన్నికల్లో నిలబడ్డా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను ప్రజల అవసరాలను తీర్చేదానికి ఆనాడున్నటువంటి పరిస్థితుల వల్ల మార్చి వచ్చానే తప్ప నా స్వార్థం కోసం నేనేదో రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెట్టుకోవడానికో, సిబిఐ కేసులు ఎదుర్కోవడానికో, ఈడీ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడానికో, లేకుంటే కుటుంబ సభ్యుల్ని హత్యలు చేయించడానికో నేనైతే ఏ రాజకీయ పార్టీలో చేరలేదు.